అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది. మీడియా వాళ్ళు కూడా ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి. సో నేను సాధ్యమైనంత త్వరగానే ముగించేస్తాను. ఈ గెస్ట్గా వచ్చిన బ్రహ్మానందం గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన జనరల్ రారు, ఎంతో నచ్చితే కానీ రారు. నేను వెళ్ళి ట్రైలర్ చూపించి బాగుందరా, బాగా చేసావు, డెఫినెట్గా నీ గురించి వస్తానని చెప్పి నిజంగా వచ్చారు ఆయన. కంటెంట్ గురించి మాట్లాడారు, సరే నవ్వించారు. చాలా థ్యాంక్స్ బ్రహ్మానందం గారికి. అలాగే అసలు ఈ సినిమా డైరెక్టర్కి నేను చాలా రుణపడి ఉండాలి. నా మీద ఒక యూనిక్ స్క్రిప్ట్, రియలిస్టిక్ మూవీ నన్ను అనుకోవడం అనేది నాకు నా అదృష్టం. చాలా కష్టాలు పడ్డాం సినిమాలో. బడ్జెట్ లేదు, కింద మీద పడుతున్న టైంలో లక్కీగా యాక్చువల్లీ మోడల్ కమ్ హీరో కమ్ ప్లే బాయ్ మా అజయ్ మైసూర్ గారు ఎంటర్ అయ్యారు ఆస్ట్రేలియా నుంచి విత్ నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బేబ్స్. అంటే ఆయన యూట్యూబ్ సాంగ్స్ చేస్తారు, బాగా పాపులరు. బట్ ఆ టైప్ ఆయన మాలాంటి సినిమాకి ఇలాంటి రియలిస్టిక్ మూవీకి మనీ పెట్టడం అనేది చాలా చాలా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీ మూవీ చేసేసి ఏదో స్పై మూవీ అంటే ఆయన డబ్బులు ఇవ్వచ్చేమో, కానీ అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే డబ్బులు వస్తుందా లేదో తెలియదు. అయినా కూడా చాలా అమౌంట్ ఇచ్చి దాని ఇప్పుడు ఈ ప్రమోషన్ దగ్గర వదలకుండా అన్నీ చేశారంటే ఆయన టేస్ట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్లో నన్ను డామినేట్ చేసినా సరే మంచి హృదయం ఉంది. మీరు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినా ఆయన బిగ్గెస్ట్ హోస్ట్ అక్కడ. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఆస్ట్రేలియాలో ఆయనతో పాటు కార్లో వెళ్తుంటే, షాపింగ్ మాల్లో వెళ్తుంటే అందరూ ఫోటోలు దిగుతున్నారు. అందరూ ఈయనకు చూస్తున్నారు. అందరూ నన్ను అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఈయనని. ఏంటి అంటే ఆయన అక్కడ బాగా పాపులర్, మొత్తం అమ్మాయిలు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. సో ఆయన చాలా థ్యాంక్స్ అన్న. మళ్ళీ నాతో పాటు ఇంకో మూవీ అనౌన్స్ చేయబోతున్నారు, ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తారు. సో మా టెక్నీషియన్స్కి ముందు నెక్స్ట్ 3rd రిలీజ్ అవుతుంది. ఒకసారి మీరు వస్తే ముందుకి. శశి గారు ఎవరు ఇప్పుడు మీకు చాలామంది తెలియకపోవచ్చు, ఈయన ఎవరో మన ఎంఎస్ నారాయణ గారు అమ్మాయి యాక్చువల్గా. సో నెక్స్ట్ ఆవిడే మనకు చూసేది. థ్యాంక్స్ అండి, ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ముందు ఇలాగే చేయాలనుకున్నాను. ఇంకా మా టెక్నీషియన్స్ అందరూ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. ఏమన్నా మిస్ అయినా డన్ సార్, ఓకే థ్యాంక్ యూ. మిస్ అయినా ఐ థింక్ మా క్వశ్చన్స్లో కూడా కవర్ అవుతాయి. క్వశ్చన్ కవర్ అందులో చెప్తాను, ఏమనుకోవద్దు. ఆల్ ద బెస్ట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ యాక్చువల్గా నాకు ఈ సినిమాకి సంబంధించిన 2 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ బ్రహ్మాజీ గారు అండ్ దెన్ ఉదయ్ గురాల, నాకు చాలా మంచి మిత్రుడు. కానీ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళిద్దరు కాదండి. నేను ట్రైలర్ చూశాను. సో ట్రైలర్ చూసి నిజంగా చాలా మంచి సినిమా చూడబోతున్నాం అన్న నమ్మకం కలిగింది నాకు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన అజయ్ గారిని ఫస్ట్ మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ రియలీ గుడ్ కంటెంట్. అండ్ విహాన్, రేపు I feel you're going to become one of the really good directors of Telugu cinema, which will make us proud. Wish you all the very best. So ఇట్లాంటి యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యంగ్ టాలెంట్ లైక్ దిస్ నీడ్స్ ఎంకరేజ్మెంట్. బ్రహ్మాజీ గారు యూత్ఫుల్ సింబల్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఆల్వేస్. అండ్ కానీ నిజంగా జెన్యున్గా ఇప్పుడు అన్ని జోక్స్ పక్కన పెడితే ఆయనకి నేను ఫ్యాన్ అయింది సింధూరం చూసి కాదండి, చంద్రరేఖ చూసి. ఎందుకంటే నేను షాక్ అయ్యాను, అసలు ఆయన ఇలాంటి కామెడీ చేయగలరా అనేది నేను షాక్ అయ్యాను. ఎందుకంటే సింధూరం చూసి నేను బ్రహ్మాజీ గారు అంటే ఇలాగా అని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇమ్మీడియట్లీ ఈ కెప్ట్ చేంజింగ్. అండ్ ఇన్నేళ్లలో రకరకాల క్యారెక్టర్స్ పోషించి ఆయనలో ఎంత టాలెంట్ ఉందనేది చూపించారు. అండ్ రియలీ ఐ ఫీల్ this is going to be one of your best films. So congratulations to the whole team and wishing you all the very best. And
సన్ నెక్స్ట్ మీద నేను కూడా ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను, సన్ నెక్స్ట్ Thank you so ఫర్ much. హ్యాంగ్ మ్యాన్. మరి ఇన్ని క్యారెక్టర్లు మీరు చూశారు కదా బ్రహ్మాజీ అని. సార్ చాలా ఇండియాలో టాప్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అందరి దగ్గర పనిచేశాను. ఒక్క నందిని రెడ్డి గారే. సార్ నేను ఆవిడ ఎప్పుడు పిలిచినా మా ఇంటికి వస్తారు, పార్టీలకు వస్తారు. ఎనీ టైమ్ వన్ డే బిఫోర్ కానీ 1 hour ఫోన్ చేసి ఇప్పుడే వచ్చేస్తారు. పెద్ద హిట్ కొట్టానండి, But కొంచెం బడ్జెట్లు ఇస్తారు నాకు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు. అదే అన్నాను, నాకు అదే అర్థం కావట్లేదు, ఇంకా రేంజ్ రాలేదా? ఐ కుడ్ నాట్ అఫోర్డ్ బ్రహ్మాజీ గారు అని చెప్పానండి. నేను చేసే సినిమా బడ్జెట్ లో బ్రహ్మాజీ గారు ఎప్పుడు ఫిట్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు చూడండి పాన్ ఇండియా సినిమాలో కనపడతా ఉంటారు, ఓ కేజీఎఫ్ ఆరేంజ్ సినిమాలో కనపడతా ఉంటారు. ఈ సినిమాకి డబ్బులు తీసుకోలేదండి, ఫ్రీగా చేశా. సార్ నేను ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని హీరోగా పెడితే మీరు కూడా చేస్తారు, కానీ డెఫినెట్గా ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ ఇస్తారేమో అని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కాస్ట్ చేయాలని ఈ సక్సెస్ ఏం చేశాను యాక్చువల్గా. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హ్యాంగ్ మ్యాన్. టీంకు అభినందనలు. ప్రొడ్యూసర్ గారితో పాటు హీరో, కో హీరో అందరూ కొత్త అయినప్పటికి కూడా సన్నీ నాకు చాలా పాత కాబట్టి నేను యాక్సిడెంటల్ గెస్ట్ దీనికి. సో అయినప్పుడు కూడా సీఎం గారి ప్రోగ్రామ్ 5 o'clock ఉంది, ఆన్ ది వేలో ఉంది కాబట్టి ఇక్కడ పాల్గొనే అవకాశం దొరికింది. సరే పెద్దలు బ్రహ్మానందం గారితో కూడా స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం దొరికింది. మళ్ళీ మీ సక్సెస్ మీట్కు మంచిగా వచ్చి నేను అన్ని రకాలు మాట్లాడతా అని చెప్పి, ఎందుకంటే నేను కూడా ఇంకా నా సినిమా రిలీజ్ కాలేదు కానీ మీ కులమే, నేను కూడా యాక్టర్నే. నా సినిమా ఇండియా ఫైల్స్ అది 5 భాషల్లో తీసినాం. కాకపోతే మీతో కలిసి చేసింది కాదు, అది బయట అవుట్డోర్లో చేసింది. అట్లనే సన్నీ కూడా నాకు దగ్గర. సో నటన ఎంత కష్టమో తెలిసిన రోజులు చూసిన నేను. నటన అంటే ఏదో ప్యాషన్ లేకపోతే ఫ్యాషన్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ 24 క్రాఫ్ట్స్లో ఉండే కష్టాన్ని చూసిన కాబట్టి అతి ఎక్కువగా కష్టపడేదే సినిమా ఇండస్ట్రీ అని అప్పుడు తెలుసుకున్నాం. మేమే రాజకీయ నాయకులమే ఇండస్ట్రీస్ ఉంటాం అనుకున్నాం, కానీ ఆ డబుల్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు అంటే కాల్ షీట్స్ ఉన్నప్పుడు ఉండేది. బట్ హ్యాంగ్ మ్యాన్, రియల్ హ్యాంగ్ మ్యాన్ కూడా వచ్చి ఉన్నాడు. తలారి అంటాం తెలుగులో తలారి అంటాం. బ్రహ్మానందం గారు కోరుకున్నట్టుగా తలారుల వ్యవస్థ రద్దు కావాలంటే మానవీయ కోణం ఆవిష్కరించబడాలి. సో దానికి హ్యాంగ్ మ్యాన్ లాంటి ఒక మంచి మూవీ అయి ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి అందరినీ విష్ చేస్తూ మళ్ళీ కలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.